హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియో వచ్చేసి బ్రేక్ క్లీనర్ అనమాట. ఇది డిస్క్ బ్రేక్ క్లీన్ చేయడానికి ఇది ఆర్డర్ చేశాను. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 280 రూపీస్ పడింది. సో ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే, ఇప్పుడు మనము బైక్ సర్వీసింగ్ ఇచ్చినప్పుడు వాడు ఏం చేస్తారంటే, మొత్తం ఇప్పుడు ఏదో ఒకటి క్లీనర్ తీసుకొని ఇంజన్ స్ప్రే చేస్తాడు, ఇంజన్ మీద స్ప్రే చేస్తాడు మొత్తం వెనకాల. ఇక్కడ చూస్తే ఇక్కడ ఇట్లా టైర్ మీద కానీ మొత్తం సర్వీస్ చేసినప్పుడు ఇక్కడ మొత్తం స్ప్రే చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో అప్పుడు ఏమవుతుందంటే, మనకి బ్యాక్ బ్రేక్ అనేది ఒక్కొక్కసారి పడదు. మనం ఒకసారి ట్యాప్ చేసినా కానీ బ్యాక్ డిస్క్ అనేది ఒక్కోసారి ఆగదనమాట. చాలా లేట్గా రియాక్షన్ ఇస్తూ ఉంటుంది. సో దానికోసమని మనం ఏం చేయాలంటే, ఇలాంటి ప్రోడక్ట్ ఏదైనా తీసుకొని వాడాలి. లేదా మీకు అప్పుడప్పుడు లేదా మీరు ఒక 3000 నుంచి 4000 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి బ్రేక్ షూ చెక్ చేసుకొని, బ్రేక్ ప్యాడ్స్ చెక్ చేసుకొని ఒకసారి ఈ ప్రోడక్ట్, ఇలాంటి ప్రోడక్ట్స్, ఇది 3M అని ఉంది, ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేసుకోండి. కాకపోతే అది బ్రేక్ క్లీనర్ అయి ఉండాలి. ఇలా WD-40 ఉంది కదా, దీని నుంచి మాత్రం అసలు యూజ్ చేయొద్దు. ఇది డీగ్రీజర్ కాదు. ఇది ఏమవుతుందంటే, ఒకసారి అప్లై చేశాక ఈ WD-40 డిస్క్ మీద క్లీన్ చేస్తే ఖచ్చితంగా డిస్క్ అనేది అసలు పడదు. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి కావాలంటే. నేను చాలాసార్లు ట్రై చేశాను. ఇది ఒకసారి నాకు తెలియక అప్లై చేశాను. అసలు ఆ డిస్క్ బ్రేక్ అనేది అప్లై చేయడం మానేసింది. ఇది అప్లై చేశాక అసలు డిస్క్ బ్రేకే పడట్లేదు. సో అందుకని ఇలాంటి ప్రోడక్ట్స్ అసలు వాడద్దు. వాడితే డిస్క్ బ్రేక్ క్లీన్ చేయడానికి ఇలాంటి ప్రోడక్ట్స్ వాడండి. సో దీన్ని ఎలా వాడాలి ఏంటి మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను. వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ బ్రేక్ ఈ సెంటర్లో అప్లై చేసుకున్నాం. సెంటర్లో అప్లై చేసి మొత్తం ఇలా అప్లై చేసుకుంటూ వద్దాం. సో అలా అప్లై చేసేసి ఈ క్లాత్ తీసుకొని చిన్న రబ్ చేయటం. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇది మొత్తం డిస్క్ మీద ఉంటే డిస్క్ అనేది సరిగ్గా అప్లై అవ్వదు. సో ఇలా మీరు ఖచ్చితంగా 1000 కిలోమీటర్స్కి ఒకసారైనా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు మనకి బ్రేక్స్ అనేవి బాగా అప్లై అవుతాయి. ఎందుకంటే బ్రేక్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి ఎంత డస్ట్ వస్తుందో. సో నెక్స్ట్ వీడియోలో డిస్క్ బ్రేక్స్ ఎలా అరిగిపోయాయని తెలుసుకోవడానికి నెక్స్ట్ వీడియోలో బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయా లేదా అని ఎలా తెలుసుకోవాలో నెక్స్ట్ వీడియో చేస్తాను. మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫర్ మోర్ లైక్ దిస్ కంటెంట్. మన ఛానల్లో అంతా బైక్ గురించి ఉంటుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత డస్ట్ వచ్చిందో. ఇది మొత్తం డిస్క్దే. డిస్క్ చాలా క్లీన్గా ఉంది. చూస్తే చాలా క్లీన్గా ఉంది. ఇప్పుడు
పైన మిడిల్లో కూడా మనం ఒకసారి అప్లై చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో అది డిస్క్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది. సో అది మొత్తం ఇచ్చేస్తుంది. సేమ్ అంతే అనమాట. ఇదేంటంటే ఇది మనం క్యాలిపర్ బయట క్లీన్ చేసుకోవచ్చు, డిస్క్ ప్యాడ్స్ క్లీన్ చేసుకోవచ్చు, డిస్క్ క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఆ ప్రోడక్ట్. సో మనం ఎక్కడైనా అప్లై చేసుకొని నీట్గా తుడుచుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. మీరు ఏదైనా యూజ్ చేయండి, కానీ ఈ WD-40 మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు. ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేసి మోసపోయాను. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు కరెక్ట్గా సర్వీసింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా చూడండి. సర్వీసింగ్కి ఇప్పుడు మనం సర్వీస్ సెంటర్లో వచ్చినప్పుడు వెనకాల బ్రేక్ అనేది సరిగ్గా పడదు. ఏంటి బ్రో సరిగ్గా పడట్లేదు బ్రేక్ అని అంటే, ఒక 5 to 10 kilometers నడపండి, తర్వాత బ్రేక్ ఫ్రీ అవుతుంది అంటాడు. ఎందుకంటే ఇక్కడ మొత్తం వాళ్ళు స్ప్రే చేసేస్తారు. ఏదంటే ఇప్పుడు ఇంజన్ ఆయిల్ కోటింగ్ ఉంటుంది, ఇంజన్ కోటింగ్ స్ప్రే ఉంటుంది కదా, అది కొట్టేస్తారు. మొత్తం కొట్టేస్తే ఆ డిస్క్ మీద పడిపోయి బ్లాక్ అయిపోతుంది అన్నమాట బ్రేక్. సో అలా కాకుండా ఉండాలంటే మనం ఇలాంటి ప్రొడక్ట్స్ వాడాలి. ఇప్పుడు ఇది బ్యాక్ వీల్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ వీల్ ఎలా క్లీన్ చేయాలో చూద్దాం. సో ఈ ఫ్రంట్ వీల్ మొత్తం అప్లై చేసేస్తాం. మొత్తం అదే. సో మనం బ్యాక్ సైడ్ కూడా అప్లై చేయాలి ఒకసారి, ఫ్రంట్ సైడే కాదు.
సో క్లీన్ చేశాక మొత్తం నీట్గా వచ్చేసింది చూడండి. సో ఈ డిస్క్ బ్రేక్ అయితే ఇలా యూజ్ చేస్తారు. సో ఇప్పుడు ఒకసారి అప్లై చేసా కదా, 5 మినిట్స్ ఆగి ఒక 1 కిలోమీటర్ అలా డ్రైవ్ చేసుకుని వెళ్ళి వస్తాను. సో అప్పుడు కొంచెం డిస్క్ అనేది వామ్ అయ్యి మనం అప్లై చేసింది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. సో డిస్క్ క్లీన్గా ఉంటుంది. సో మీరు కూడా అదే చేయండి. సో మన ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా వీడియో కావాలంటే నాకు కామెంట్ చేయండి, దాని గురించి ఇంకొక వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.